మార్గాని భరత్ యంగ్స్టరే, డబ్బులు ఉన్నటువంటోడే, కానీ ఒక తప్పు చేశాడు. తాజాగా చెప్పు తీసుకు చూపించడం ఆదిరెడ్డి వాళ్ళకి. ఇప్పుడు ఒక కొడాల నాని తీవ్రంగా విరుచుకుపడినా, బూతులు మాట్లాడిన, దుర్భాషలాడినా ఇప్పుడు అక్కడే ఒక చిరాకు ఉంది జనానికి. కాకపోతే ఆల్టర్నేటివ్ ఇంతవరకు పవర్ఫుల్గా లేకపోవడంతో ఆయనే గెలుచుకుంటూ వస్తున్నాడు. ఈ దఫా వెనుగండ్ల రాము వచ్చాడు కాబట్టి ఏం జరుగుతుంది? మార్గాని భరత్ పోటీ చేస్తుంది. ఇప్పుడు ఎంపీ కాదు, ఎమ్మెల్యే, అందులో రాజమండ్రి. జనం అక్కడ మాస్ క్యారెక్టర్లని ఎంటర్టైన్ చేయరు. గోదావరి జిల్లాల్లో రౌడీయిజాన్ని, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు సుదీర్ఘకాలపు బాధితులు, రౌడీయిజం లాంటి వాటికి బాధితులు. రాయలసీమలో ఫ్యాక్షనిజానికి బాధితులు అయితే ఇక్కడ రౌడీయిజం సెటిల్మెంట్లకు బాధితులు. కాబట్టి రౌడీ యాక్టివిటీని లేకపోతే కనుక నోరుజారుడు యాక్టివిటీని ఎంకరేజ్ చేయరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. చెప్పు తీసుకు చూపెట్టాల్సిన పనే ఉంది. ఎవరు వాలంటీర్ని ఆదిరెడ్డి గారు ఏదో మాట్లాడారు, అప్పారు గారు, ఆయనకి చెప్పు కొడతానంటే ఎందుకు? ఇది కరెక్ట్ కాదు అని చెప్పు, తప్పేముంది దాని మీద? ఇప్పుడు జనసేన ఏమో బెల్ట్ తీసి చూపెడితే ఆదిరెడ్డి ఏమో ఇది తప్పు, నేను చేసింది తప్పేం కాదని చెప్పుకొస్తున్నా. రాజమండ్రి లాంటి చోట్ల పోటీ చేసేటప్పుడు హుందాగా ప్రవర్తించాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. మా జాఫర్ అన్నయ్య ఇంటర్వ్యూలతో అలవాటు పడిపోయినట్టున్నాడు భరత్. అది ఆయన ఏంటంటే విజువలైజేషన్ కోసం డ్రామాటిక్గా అడుగుతుంటారు, డ్రామాటిక్గా సమాధానం మనం కూడా చెప్పారు. అది విజువల్ ఇంపాక్ట్కి బాగుంటుంది, అది ఇంటర్వ్యూలోనో ఇట్లాంటి వాటిలోనో. కానీ ఇలాంటివి కరెక్ట్ నాకు తెలిసి అయితే జెన్యూన్ అనిపించదు, జనాలలో నెగిటివిటీ వస్తుంది, చెక్ చేసుకోవాల్సి ఉంది.